Morning, my dear students, and welcome to AG Spoken English classes. ఈరోజు మనము ఒక బ్యూటిఫుల్ స్టోరీ డిస్కస్ చేద్దాం. తన కోపమే తన శత్రువు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ విలేజ్. ఇన్ దట్ విలేజ్ పురుషోత్తం అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తికి ఒక పాప, ఒక బాబు, ఇద్దరు ఉంటారు. ఆ విధంగా ఆ పురుషోత్తం బాగా సంపాదించుకున్నాడు. పిల్లలంటే చాలా ఇష్టం. అదేవిధంగా బాగా సంపాదించుకొని అతని యొక్క కోరిక ఏంటంటే ఒక మంచి బ్యూటిఫుల్ కారు కొనాలని. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా తిరగాలంటే నౌ-ఏ-డేస్ కారు ఉండాల్సిందే. వితౌట్ కార్ ఇట్స్ నాట్ పాసిబుల్. కాబట్టి ఒక మంచి కార్ తీసుకున్నామని అనుకుంటాడు. ఏదో ఒక 15 lakh పెట్టి ఒక మంచి చిన్న కార్ వాష్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు వాష్ చేస్తూ ఉండగా అతని యొక్క చిన్న కుమారుడు ఆ బ్యాక్ వెళ్ళి ఒక స్క్రాచ్ చేస్తాడు. అప్పుడు ఇంత కొత్త కారును వీడు చూడకపోయి వెంటనే పాయా అండ్ స్క్రాచ్ ఏదో చేస్తే దాన్ని డ్యామేజ్ చేసినాడని కోపం వస్తుంది. పక్కనే ఒక స్పానర్ ఉంటుంది. స్పానర్ తీసుకుని విసిరేస్తాడు పాపం అబ్బాయి పైకి. ఏమిరా నువ్వు, ఇంత మంచి కారు నువ్వు, ఈ కారును ఈ విధంగా డ్యామేజ్ చేస్తావని కోపం వస్తుంది. వెంటనే విసిరేస్తాడు. విసిరేసిన తర్వాత అబ్బాయికి లిటిల్ ఫింగర్ కట్ అవుతాడు. ఏడుస్తాడు ఆ బాబు, అయ్యో 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 అని. డాడీ 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 అంటాడు. ఆ ఏడుపులో కూడా డాడీ 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 అంటాడు. వెంటనే మనోడు అక్కడికి వెళ్ళి అయ్యో ఎంత పని అయిపోయిందని అతన్ని తీసుకొని హాస్పిటల్కు తీసుకెళ్తాడు. హాస్పిటల్లో మొత్తం అంత ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంటికి పిలుచుకుపోనాయన అని చెప్తాడు. ఇంటికి పిలుచుకొచ్చుకున్న తర్వాత ఆ చిన్న అబ్బాయి అడుగుతాడు, వాళ్ళ డాడీని అడుగుతాడు, డాడీ ఈ ఫింగర్ నాకు ఎప్పుడు వస్తుంది మళ్ళీ అని. ఇప్పుడు పురుషోత్తం ఏడుస్తాడు. ఎందుకు అంటే స్పాన్ ఆఫ్ టైంలో ఆ కోపము కంట్రోల్ చేసుకోలేక స్పానర్ విసిరేసి ఆ చిన్న ఫింగర్ నేను కట్ చేసినానే. అయ్యో నేను ఎంత మిస్టేక్ చేసినాను. నా సన్నుకాడికి ఈ యొక్క కారు గొప్పదా? మెటీరియల్ థింగ్స్ కదా ఇవల్ల. ఎందుకు నాకు అంత కోపం వచ్చింది, నేను ఎందుకు ఆ పని చేసినాను అనేసి చాలా బాధపడతాడు పాపం. బాధపడి మళ్ళీ అక్కడికి పోతాడు కారు కాడికి. ఏం చేసినాడో చూద్దామని చూస్తే అక్కడ సింపుల్గా ఐ లవ్ యూ డాడీ అని రాసి ఉంటాడు. అప్పుడు ఇంకా ఏడుస్తాడు, చాలా ఏడుస్తాడు. వెళ్ళి వాడిని కౌగిలించుకొని సారీ నాన్న అని చాలా ఏడుస్తాడు పాపం. ఎందుకంటే హీ లవ్స్ ఎ లాట్. చాలా ఇష్టం కొడుకు అంటే, చాలా ఇష్టం కూతురు అంటే చాలా ఇష్టం. స్పాన్ ఆఫ్ టైంలో వచ్చేసినటువంటి ఆ చిన్న మిస్టేక్ ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి దిస్ ఇస్ ద స్టోరీ. మనమేం నేర్చుకోవాలా అంటే మన కోపమే మన శత్రువు. నీ కోపమే నీకు చాలా మంది శత్రువులను తీసుకొస్తుంది. స్మైలింగ్ ఫేస్, ఆ స్మైలింగ్ ఫేసే నీకు చాలా మంది ఫ్రెండ్స్ను తీసుకొస్తుంది. గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్, చిన్న చిన్న వాటికి కోప్పడద్దండి. అతను ఇంకా లైఫ్ లాంగ్ బాధపడాల్సిందే. ఇంకా వేరేది చేసేది ఏం లేదు. ఒక చిన్న మిస్టేకు మనం జీవితాంతం కష్టపడేలా చేస్తుంది, కన్నీళ్లు పెట్టేలా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క చిన్న విషయానికి ఇరిటేట్ కావద్దండి. ప్రతి ఒక్క చిన్న ఇన్సిడెంట్కు కోప్పడద్దండి. లివ్ ఇన్ ఏజీ సార్, యు షైన్ ఇన్ యువర్ లైఫ్. ఓకేనా? రైట్. ఇలాంటి బ్యూటిఫుల్ స్టోరీస్ కోసం subscribe AG Spoken English YouTube channel. There are so many stories like this. ఇవే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా వాచ్ చేయండి. ఏజెస్ ఆడుతూ ఉంటే ఇంగ్లీష్ నీ వెంటే. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.